బీజేపీ కూడా ఏపీ ప్రజల్ని తనపై ఉన్న వ్యతిరేకత తగ్గించుకోవడానికి లేకపోతే ఏ అంశాల ప్రాతిపదికన ప్రజలు తనపై కోపంగా ఉన్నారని గ్రహించి ఉంటుంది కదా. బీజేపీ కూడా ఆ మేరకు ప్రజలను కన్విన్స్ చేయడానికి సిద్ధపడుతుందా? డెఫినెట్గా ఆంధ్రులకు ఇప్పుడు ఉన్న సమస్య ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండు అమరావతి ఆగిపోవటం, మూడు పోలవరం ముందుకు కదలకపోవటం. ఈ మూడిట్లకి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఒక పెద్దన్నగా ఈ ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని ఎన్డీఏలో భాగస్వామి అయిన తర్వాత డెఫినెట్గా పొలిటికల్గా అతనికి ఎటువంటి సహాయం ఉండదు. రాష్ట్రంగా సహాయం చేయడానికి ఈజ్ డేస్ ఆర్ నెంబర్డ్. ఇంకొక 60 రోజుల్లో, ఎందుకంటే మార్చి 8 నుంచి 10 మధ్యన నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ఈ నెల 29 కాబట్టి 2 రోజులు తగ్గినాయి కాబట్టి పూర్తిగా నెల రోజులు కూడా ఇంకా మనకు లేదు. నెల రోజుల్లో అతని ప్రభ ముగుస్తుంది. ఇంకా తర్వాత ఇస్ డౌన్ఫాల్ విల్ ఎనీహౌ స్టార్ట్. అమరావతికి డెఫినెట్గా నా ఉద్దేశంలో పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ ఒక మీటింగ్ తప్పకుండా ఆయన పెడతారు, పెట్టి అష్యూరెన్స్ ఇస్తారు. అమరావతి బెత్తలు, ఆ పోలవరం కష్టాలు తీరిపోయి ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ అక్విజిషన్ లేకుండా ఐరన్ ఓర్ ఇచ్చి చాలా ఈజీ సొల్యూషను సెయిల్లో కానీ ఎన్ఎండిసిలో కానీ దాన్ని మెర్జ్ చేస్తే దే ఆర్ ఆల్ క్యాష్ రిచ్ కంపెనీస్ కాబట్టి ఒక సొల్యూషన్ అనేది తీసుకురావటం తలుచుకుంటే అది పెద్ద కష్టం కాదు. ఇక్కడ మన బంగారం మంచిది కాక ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి కనీసం దాని గురించి మాట వరుసకైనా అడగనందువల్ల, ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళతో కుమ్మక్కైపోయినందువల్ల దానికి పరిష్కారం లభించలేదు. కానీ ఒక్కసారి రేపు మనసు పెట్టి ఆలోచించిన తర్వాత దట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్రాబ్లం. ఇంకా రైల్వే జోన్ ఆయన రెడీగానే ఉన్నారు. మినిస్టర్ గారు మాకు స్థలం ఏముండరా బాబు అని నిన్నగాక మొన్న ఏదో బ్యాక్ డేట్లో ఏదో లెటర్ రాసామని కూడా చెప్పారు. అది ఇమీడియట్గా ఆ పనులు కూడా ప్రారంభించవచ్చు. అది అసలు పెద్ద పనే కాదు. సో ఈ 4 సమస్యలకి పరిష్కారం అనేది చాలా ఈజీగా వచ్చే పరిష్కారం. ఒకసారి ఈ విషయంలో ముందుకెళ్ళి